కుంభకరునికి 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి అనేది ఏమో అనుకున్నా. కానీ నా పెళ్ళాం కూడా అట్లనే తయారైంది కదా. ఇప్పుడు దొంగ బయట పడితే దొంగ కోళ్ళను పట్టుకొని తింటుందా ఇది? రోజు చికెన్ వండుకుంటుందంట, దాచుకొని తింటుందంట. మా అమ్మ నాయనకు పెట్టమంటే మొన్న పెట్టనే లేదంట. ఇప్పుడు బయట పడుతుంది కదా, చూద్దాం ఏం తింటుందో. ఏం తింటున్నవే? ఏం తింటా? ఏదో ఒకటి పక్కోళ్ళో ఎదురింటోళ్ళో వాళ్ళదో ఇంత ఆడుకొని తింటా కూర. పక్కింటి పంకజము చికెన్ కూర వండిందంట. రత్నక్క ఇక వాటి జరంతా తిను ఒక్కదానవే కదా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది, తింటున్నా. నువ్వైతే ఊరి మీద తిరగబోతావా? నీకు తిండి అవసరం లేదా? ఏం అవసరం లేదా? పొలం కాడికి ఎవడు పోతాడు అనుకున్నావు? నీ అవసరం ఇంకెవడన్నా పోతాడు అనుకున్నావా? రోజు నేనే పోతున్నా, తాగుడే తెలుసు నీకు. ఇంకా పొలం కాడికి కావాలి పోకడేం తెలుసు నీకు? అబద్ధం ఎందుకు చెప్తావే? బాగా కొడుతుండు కొట్టని. మొన్న నాకు ముడికారం పెడతారు ఇది. బాగా కొడుతుండు కొట్టని. అట్లనే కొట్టు, కొట్టురా కొట్టు, ఇంకా కొట్టుకొని. చూసి కూడా అడ్డం రాలేదనుకుంటుంది అది. నేను కనిపించకుండా దూరం పోతా. నన్నదంటావురా నువ్వు? నీకెంత ధైర్యం రా నన్ను అన్నడానికి? నేను చేసిన కష్టం మీద తినుకుంటా తిరుక్కుంటా గుద్దవాలుగా దాడుకుంటా నన్నే కొడతావురా నువ్వు? కొడతావా? మళ్ళొకసారి కొడతావా? చెప్పు, కొడతావా? కొట్టని కొట్టని, ఏదో తప్పైందే, తాగింది సలాది అంటున్ననే. వదిలేయ ఇక నన్ను. నీకు దండం పెడతానే, నా మీదనే ఉన్నవే. మధ్యలో నిలబడ్డవే ఎక్కడ కాకుండా. నా ప్రాణం పోతుందే. చెప్పు, మళ్ళా కొడతావా? తప్పైందని చెప్పు. నీ అవ్వనయ్యని చూసుకుంటా ఎగురుతున్నావు. లేవజాలన్నాడు మీ అయ్య, లేవజాలంది మీ అవ్వ. గుద్దవలుగా తాగితే కూడా వెనకకేసుకొస్తాను నిన్ను. రోజు రాత్రి అనక పగలనక నేను పోయి పొలం కాడ చేస్తుంటే మంచిగా వచ్చి నన్నదంతా ఆవురా నువ్వు? సిగ్గు తప్పినోడా? ఇలా తప్పైందే, నన్ను వదిలేయే. నీకు దండం పెడతానే రత్నవా, వదిలేయే. ఇక తప్పైంది, మళ్ళోసారి దండనే. ఏదో తాగిందిలా కాలు తాకిందేమోనే. నువ్వు గుడ్లన్నీ వండుకో, చికెన్ అన్న వండుకో, మటన్ అన్న వండుకో. నిన్నేమననే, నేను వదిలేయే. సంటూర్లో నిలబడ్డవే, పానం పోతుందే. రత్ని లేవే, లేవు. యవ్వా సస్తునే, నడుము పోయిందే నాది. ఇరిగిపోయినట్టు అయిందే. దున్న పోతలు ఉన్నావు. మరి నువ్వు 1 కిలో ఉన్నావా, 2 కిలోలు ఉన్నావా, 100 కిలోలు ఉండొచ్చు. యవ్వా నడుము పోయిందే. యవ్వా తిక్క కుదిరింది. నాతోనే పెట్టుకుంటాడు, నాతోనే. ఆ చికెన్ ముక్కలకు ఏం కాలేదు, ఇంకా నయమైంది. మా దగ్గర నాటేద్దాం అనుకుంటున్నాం చెల్లా, వస్తావా నువ్వు? సరే మరి. మల్లక్క, రాజమణి, సుగుణ, రామవ వాళ్ళు ఆమె మొగడు నార్వంచనికి వస్తామన్నారు. 6 మంది అవుతారు నీతోని. ఇక రేపు పొద్దుగానే జర తొందరగా సర్ది కట్టుకొని రా మరి. ఇక మళ్ళా చెప్ప చూడు మరి. 6 మంది మస్తు అవుతారు, గుత్త పట్టుకుందరు. రేపు మొత్తం ఓడబెడుదురు గాని. సరే అక్క, మంచిది, తొందరగానే వస్తా. నడుముండవా, నడుముండి. బానే పొద్దెక్కింది. వచ్చిండే ఈ పొట్టికిత్తడు. ఇక తలుగుతూనే ఉంటాడు, గట్టు మీద నిలబడతాడు. కాని 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 అంటాడు, ఇక ఉచ్చ నిలవనట్టు. నవ్వుతారేమే పోరలు ఉన్నది ఉన్నట్టు అంటే. నీ మాటలకే నవ్వొస్తుంది రత్నక్క. ఏం చేయమంటున్నావు మరి? నవ్వద్దా? ఏడవల్లా చెప్పు. ఇక పొద్దంతా ఈ మాటలకి ఏం లేదు కానీ ఓ పాట పాడు. అవునే రత్నక్క, ఓ పాట అందుకోయే. బంతియా తోటల్లో మీ అన్న నాడు, మీ అన్న నాడు, బామతో బిడ్డను ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు. బంతియా తోటల్లో మీ అన్న నాడు, మీ అన్న నాడు, బామతో బిడ్డను ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు. బంతి
రాఖీ పండుగ వచ్చిందంటే రాఖీ కట్టనికి పోయేదాన్ని నేను. మా అన్న ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు. రాఖీ కట్టడము లేదు, ఏమీ లేదు అక్క. మా అన్న గుర్తొచ్చింది పాటతో. రత్నక్క, రాఖీ పండుగ వచ్చిందంటే రాఖీ కట్టనికి పోయేదాన్ని నేను. మా అన్న ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు. రాఖీ కట్టడము లేదు, ఏమీ లేదు అక్క. మా అన్న గుర్తొచ్చింది పాటతోని. ఊకో గీత, ఏడవకు. ఏడుస్తే ఇక అవుతుందా చెప్పు? ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటే ఏడుస్తూనే ఉంటావు. వేరే దేశాల పొంటి పోయినోళ్ళు ఎట్లా మరి చెప్పు? ఇక్కడ పంటలు వండక, ఏ వ్యాపారం చేయలేక ఇక బతకని పోయినోళ్ళు దేశాల పొంటి పోతున్నారు. ఏం చేస్తామే ఇక? ఏడవకు, బాధపడితే అవుతుందా చెప్పు? మంచిగా ఉన్నాడు కదా క్షేమంగా, అంతే చాలు. రాఖీ ఎట్లనన్నా పంపొచ్చు, ప్రతి సంవత్సరం పంపుతావు కదా, గట్లనే పంపు. ఇక ఎందుకు బాధపడతావు చెప్పు? క్షేమంగా ఉన్నాను గుర్తు చేసుకొని ఎందుకు ఏడుస్తావే? ఇప్పుడు అన్ని టెక్నాలజీలు పెరిగినాయి, ఎట్లనన్నా పంపొచ్చు రాఖీ. వేరే దేశంలో ఉంటే నువ్వైనా పోవచ్చు, ఎట్లనన్నా పంపొచ్చు. దానికి బాధపడతారే, ఏడుస్తారే పిల్ల? బతుకు తెరువు కోసము వేరే దేశాల పొంటి తిరుగుతున్నారు అక్క. ఏం చేయాలి? ఇడ భూమి లేక, ఏం లేక, సంపాదన లేక పోయిర్రు. పెళ్ళైనాక 2 సంవత్సరాలు కట్టినక్క రాఖీ. ఆ తర్వాత మా అన్న ఇంకా ఈ దేశం రానే లేడిగా, ఆ దేశంలోనే ఉన్నాడు. మా అన్న గుర్తొస్తే, వేరేళ్ళని చూస్తుంటే మా అన్ననే గుర్తొస్తాడు. ఏం చేయాలి? అన్నదమ్ములు ఉన్నోళ్ళని చూస్తుంటే రాఖీ పండగ రోజు అనేకం దుఃఖం వస్తుంది. అసలు తిండి తినబుద్ధి కాదు. మా అన్న ఉండి కూడా నేను వెళ్ళలేకపోతున్నా అని బాధ అవుతుంది అక్క. కాని పాటు వస్తాడు. మళ్ళా సంవత్సరం కాకపోతే మళ్ళా సంవత్సరం వస్తాడు. ఎందుకు బాధపడుతున్నావు చెల్లా? ఇప్పుడైతే ఎట్లనన్నా పోస్ట్ చెయ్యు. రాఖీ పండగ కల్లా మీ అన్న దగ్గరికి రాఖీ పోతుంది. బాధపడకిగా పా, తినే టైం అయింది, తిందాంపా. మళ్ళా ముచ్చట్లు పెట్టుకుంటా నాటు ఒడుస్తలేదు అంటారు. పా తినిరండే పిల్లలు దబ్బున. ఇక నాటు ఒడుస్తలేదు ఈరోజు. ఒడుస్తుంది. మేమేమైనా కూర్చున్నా వేస్తా